ఎక్కువ మంది ఇది చేస్తే అట్లనైనా ఫస్ట్ దమ్ములనే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళదే విజయము. సరే ఆ తర్వాత ఫస్ట్ దమ్ములు అయిపోయినాక రెండో దమ్ముల చూస్తారట. మొత్తానికి ఇక పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ ఇక ఎంపీలు మరి ఓట్లేసే వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇవాళ కథం చేస్తారేమో మరి ఎవరిని నిలబెడతారో ఏం కథో. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 439 324 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇది అన్ని పార్టీల ఎంపీలు తమ పార్టీ విధానాలకు అనుగుణంగా ఓటు వేస్తే ఇంకా నిర్ణయం తీసుకొని వారి ఓట్లు ఎవరికి వెళ్తాయో పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిస్తే వచ్చిన లెక్క. చూడాలి మరి ఇంకా కొన్ని కోయిలాగలు ఏమన్నా, ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీల కోయిలాగలు ఉన్నాయి కదా, మరి ఆ కోయిలాగలు ఇటు మలుపుతాయా అటు మలుపుతాయా ఇంకా ఎటు మలుపుతాయి అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇక మన బీఆర్ఎస్ కోయిలాగలు అయితే మొత్తమే కాడెత్తేసి కూసుర్రు, మాకు అవసరమే లేదన్నట్టుగా. ఇక ఆలోచన చెయ్యాలి మరి. రాజ్యాంగబద్ధమైన ఎన్నిక కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఆలోచన చేసి కేటీ రాములు ఎందుకు ముందడుగు వేస్తలేడు ఏంది ఏం కథ అనేది కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. జబ్బలు జారేసిండు ఎందుకు ఏమిటికి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అట. చూడాలి మరి ఎట్టయిద్దో కథ. ఎవరు అడ్డు వచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతా, కడుపులో విషం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా హైదరాబాద్, గోదావరి ఫేజ్ 2, 3 తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్. త్వరలోనే మహారాష్ట్ర సీఎంను కలుస్తా, తుమ్మిడిహట్టిపై చర్చిస్తా, బీఆర్ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాదును అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కడుపులో విషం పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవద్దని విపక్షాలకు సూచించారు. ప్రస్తుతం జంట జలాశయాల వల్లే హైదరాబాద్కు తాగునీరు అందుతుందని, గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే దానికి మూలం ఎల్లంపల్లి ప్రాజెక్టే అని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అక్కడి ప్రజలు కోరారని చెప్పారు. ఎవరు అడ్డు వచ్చినా ఈ పథకం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇది కథ. ఇక అది మరి ఇక ఎన్ని కథలు పడ్డా ఎంత వ్యవహారం చేసినా మూసీ ప్రక్షాళన మాత్రం చేసి తీరుతా అనేది మాత్రం రేవంత్ అయ్య కంకణం కట్టుకుంటూ 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతా అని అనుకొస్తుండు. సరే